పల్నాడు జిల్లా కార్లపూడి గ్రామంలో అనంతవరం కార్లపూడి రోడ్డుకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక రోజులోనే రోడ్డుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే నెల రోజుల్లో ఇక 80% భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న మంత్రి నారాయణకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని అభివృద్ధి ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంటుందని తెలియజేశారు. గ్రామస్తులందరూ కూడా అనంతారం వరకు కర్లపూడి నుంచి అనంతారం వరకు ఉండే రోడ్డు అస్తవ్యస్తంగా ఉందండి. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అది పట్టించుకోకుండా ఉంది. దాన్ని చేయించమని నన్ను అడగటం, నేను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళటం, దాన్ని వెంటనే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. మేము అడిగిన 24 గంటల లోపే దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ ఉదయం వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు మన రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నాను. నేను అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఇచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున, పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే గత కొన్ని రోజులుగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 గ్రామాలని మనం 3 గంటల్లో దాదాపు 1000 ఎకరాలు కంప్లీట్ చేసి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే 1 గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవి చేయాలని ఆదేశించడం, దాని మీద ఈరోజు సిఆర్డీ ముందుకు పోవటం, దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఒకటే చెప్పారు, 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. నార్త్ సౌత్ అయినా 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్లు కొట్టమన్నారు. కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో 2 లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం.